ఆత్మీయమైన తండ్రి ఆయన కుమారుని గురించి కూడా పరిశీలిద్దాం. భౌతికమైన తండ్రి తన కుమారుని పంపించి నా పాపము మీ పాపములను మనందరి పాపాలు కూడా ఆయన మీద మోపడం జరిగింది. మోపడం అంటే మనం పాపం చేశాము, మనము పాపులము. ఎవరు మనము పాపులము. ఏ ఒక్కరి దగ్గర కూడా నీతి అనేది లేదు. కానీ అబ్రహాము గారి దగ్గరికి ఎందుకు వెళ్ళాలంటే చాలా సంవత్సరాల తర్వాత ఆయనకి కుమారుని ఇచ్చాడు దేవుడు కదండి. చాలా సంవత్సరాల తర్వాత ఆయన శరీరం ఏమైపోయింది? మృత్యుల్యమైపోయింది. శారా గర్భం కూడా ఏమైంది? మృత్యుల్యం. అంటే ఋతుక్రమాలన్నీ కూడా ఆగిపోయి, అంటే శారా గర్భం కూడా మృత్యుల్యమైపోయింది. కానీ దేవుడు మాట్లాడుతూ, అబ్రహామా, మీదటికి నీకు నేను కుమారుణ్ణి దయచేస్తాను. ఆ దయచేసిన కుమారుని కూడా మళ్ళీ కొంత సమయం ఆగి దేవుడు అబ్రహాముని పరీక్షించి, అంటే శోధింపబడుట అని ఉంటుంది. కానీ ఆ మాట ఏంటంటే పరీక్షించుట. ఏంటి? పరీక్షించుట. క్రైస్తత్వము అంటే శ్రమలతో, బాధలతో, ఇంకా ఏమైనా మనం యాడ్ చేసుకుని ఆ పరలోకానికి చేరాలి. క్రైస్తత్వం అంటే సులువుగా లేదు. క్రైస్తవుడిగా నువ్వు భూమి మీద జీవించాలంటే చాలా కష్టతరంగా ఉంది.